ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడి మహాకృపను బట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని చెప్పేసి నమ్ముతూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. అంతకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారివైన మా తండ్రి, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, నీకే స్తోత్రం నాయన. మా మంచి కాపరి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఆయన ప్రత్యేకంగా తండ్రి నేను ఈరోజు తండ్రి మీరు ఇస్తున్న ఈ యొక్క వాక్య భాగమును బట్టి స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ వాక్య భాగం ద్వారా తండ్రి మాతో మాట్లాడి తండ్రి, మాట్లాడినప్పుడు మీరు కాదు పరిశుద్ధాత్ముడు అవసరం ఇచ్చిన దేవుడు తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యము తండ్రి బయలు వెళ్ళనివ్వమని వేడుకుంటున్నాను ప్రభా. అంతేకాకుండా ప్రభా తండ్రి ఎవరెవరికైతే ఈ వాక్యం అవసరమైందో ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం ద్వారా తృప్తిపరచబడడానికి ఆయన విశ్వాసంతో, నమ్మకంతో, సహనంతో నీ కొరకు కనిపెట్టుకోవడానికి మీరే కృప చూపించి కార్యం చేసి ముందుకు నడిపించమని ఆయన తండ్రి ప్రార్థనతో తండ్రి నాయన మరి ప్రతి ఒక్క ప్రామిస్ని ఇన్హెరిట్ చేసుకునే ధన్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనంతమైన పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు వాక్య భాగంగా ఐజియా 55th చాప్టర్ 10th వర్స్ తీసుకుందామండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయనో అలాగే నా నోటి నుండి వచనమును ఉండును. ఇంగ్లీష్లో కూడా చూసుకుందామండి. ఫర్ యాజ్ ద రెయిన్ అండ్ ద స్నో come down from heaven and do not return there but water the earth, making it bring forth and sprout, giving seed to the sower and bread to the eater. సో ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడి ఈ వాక్య భాగాన్ని అంటే ఐజియా ద్వారా రాయించినట్లుగా మనకు కనపడుతుందండి. సో ఇక్కడ ఈ వాక్య భాగంలో ఏమని చెప్తున్నారు అంటే వర్షమును హిమమును అంటే భూమి మీదకి వచ్చి భూమిని తడిపి అంటే విత్తువానికి విత్తనాలని ఆహారాన్ని భుజించువానికి ఆహారాన్ని ఇచ్చి ఏ విధంగా సంతృప్తి పరుస్తుందో అదే విధంగా దేవుని యొక్క వాక్యం కూడా అంటే దేవుని యొక్క వాగ్దానం కూడా దేవుని మాట కూడా నిరర్ధకం కాకుండా టైంకి నెరవేరు తీరుతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నామండి. ప్రత్యేకంగా మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాము. అంతేకాకుండా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాము. దేవుని యొక్క స్వరూపంలో మనందరం కూడా చేయబడి ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా మన జీవితాల్లో ఒక ప్రామిస్ని పొందుకుని ఉంటాం. దేవుడి దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని పొందుకుని ఉంటాం. సో ఈ వాగ్దానాన్ని మనం పొందుకున్న తర్వాత ఆ వాగ్దానము అది నెరవేరడానికి వచ్చేటువంటి ఆ సమయానికి మనం కొన్నిసార్లు ఆ వాగ్దానాన్ని మర్చిపోయే వారంగా ఉన్నాం. కొన్నిసార్లు ఆ యొక్క ప్రామిస్ని అంతేకాకుండా ఆ ప్రామిస్ యొక్క వాల్యూని కూడా మనం మర్చిపోయి మన తలంపులు మన ఓన్ ఆలోచనలతోటి మనం పట్టుబడిపోయే వారంగా ఉన్నామండి. ఎందుకు అంటే నేను అసలు యాక్చువల్గా ఈరోజు వాక్య భాగంగా ప్రామిస్ అండ్ ద ప్రాసెస్. సో ఈ ప్రామిస్ అట్ ద సేమ్ టైం ప్రాసెస్ అంటే వర్డ్ ఒకసారి దేవుని నుంచి వచ్చినటువంటి వాక్యము ఏ విధంగా అయితే అది తప్పనిసరిగా నెరవేరుతుంది అనేది మన జీవితాల్లో మనం చూడొచ్చు. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో నుంచి అనేక మంది దైవభక్తుల ద్వారా మనం చూడొచ్చండి. ఎందుకంటే అబ్రహాముని తీసుకుంటే అబ్రహాము ఏజ్ ఆఫ్ 75 God called him and he promised that he is going to make as a father of nations. అంటే అక్కడ దేవుడు ఏమని వాగ్దానం చేశాడు అంటే 12th చాప్టర్లో 75 years ఏజ్లో నేను ఆకాశ నక్షత్రంలో నేను విస్తరింపచేస్తాను, నీ యొక్క సంతానాన్ని నేను అంత అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను అని చెప్పినప్పుడు అక్కడి నుంచి అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 75 he received the promise. సో ఈ ప్రామిస్ని రిసీవ్ చేసుకున్నాక తన జీవితంలో మనం చూసినట్లయితే ఆ ప్రామిస్ని పొందుకోగానే వెంటనే తన యొక్క కుటుంబ సభ్యులందరినీ వదిలిపెట్టేసి దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా ఆయన దేవుని చిత్తానుసారంగా ఆయన చెప్పమని ప్రతి ప్రాంతానికి వెళుతూ ఉన్నట్టుగా కనపడుతుందండి. కానీ మనకి అంటే ఈ ప్రాసెస్లో అంటే దేవుడి చూడండి వాగ్దానము కొంతకాలం మనం వెయిట్ చేస్తాం, అంటే కొంత సమయం మనం వెయిట్ చేస్తాం, కొంత టైం వరకు మనం వెయిట్ చేస్తాం. తర్వాత మన ఓన్ థాట్స్ మనల్ని టార్మెంట్ చేస్తూ ఉంటే, మన ఓన్ ఆలోచన మనం టార్మెంట్ చేస్తూ ఉంటే, అంతేకాకుండా అసలు నిజంగా దేవుడి వాగ్దానం నాకు ఇచ్చాడో లేదో, లేకుంటే నేనే అలా అనుకున్నానేమో, లేకుంటే దేవుని యొక్క మాట కాదేమో ఇది, లేకుంటే దేవుడు ఈ సమయంలో జరిగించడేమో, లేకుంటే ఆల్రెడీ జరిగించాలని అనుకున్నాడేమో, నేను అది మిస్ చేశానేమో, ఇట్లా రకరకాల ఆలోచనలతోటి మనం పట్టుబడిపోయి ఉంటాం. ఒకసారి మనం ఆ వాగ్దానం కూడా వదిలిపెట్టేసే వరంగా ఉంటాం. కొన్నిసార్లు మన ఓన్ ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉంటాం.
అదేవిధంగా ఇక్కడ అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే at the age of 75 he received the promise, and at the age of 86 he received a son through Hagar. అంటే he waited almost for 10 years, 10 to 11 years approximately, and after that he went according to the word of Sarah, not according to the word of God. సో మన జీవితంలో కూడా మనం ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఈ ప్రాసెస్ అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. దేవుడికి ప్రామిస్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఒక ప్రాసెస్ నుంచి తీసుకెళ్ళి ఆ ప్రామిస్ని ఇన్హెరిట్ చేయడం అనేది కూడా ఆయనకు అంతే ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. ఏ విధంగా దేవుని ట్రస్ట్ చేయాలో నేర్పిస్తాడు, ఏ విధంగా ఆయన ఎందుకు ఫెయిత్ ఉంచాలో నేర్పిస్తాడు, ఏ విధంగా ఆయన మీదే ఆధారపడాలో మనకు నేర్పిస్తాడు. అంతేకాకుండా వస్తున్నటువంటి ప్రతి ఆబ్స్ట్రకిల్ని వచ్చిన వాటిని అన్నింటినీ కూడా తప్పించుకుంటూ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు ఏ విధంగా సాగిపోవాలో మనకు నేర్పిస్తూ ఉంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏంటి అంటే మనం ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో త్వరగా జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి, ఒక పట్టుదలతోటి, ఒక తలంపుతోటి మన ఓన్ ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటామండి. ఓన్ ప్రయత్నాలు చేయటం తప్పు అని నేను అనట్లేదు ఇక్కడ. కానీ అది దేవుని చిత్త ప్రకారంగా మనం చేసినప్పుడు దాని యొక్క ఫ్రూట్ని మనం బేర్ చేయగలుగుతాం. లేకుండా దేవుని చిత్తానుసారంగా లేకుండా అంటే ప్రార్థనలో మనం కూర్చుని దేవుని దగ్గర నుంచి కనిపెట్టుకుని, దేవా ఈ డైరెక్షన్ ఓకేనా, నీ చిత్తంలో ఉందా లేదా అని చెప్పేసి మనం కనిపెట్టుకుని ప్రార్థించుకుని కనిపెట్టుకుని దాని ప్రకారంగా ముందుకు నడిచినప్పుడు దెన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ దోస్ హూ లవ్ ద లార్డ్ అండ్ దోస్ హూ కాల్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్ అండ్ పర్పస్. సో దేవుని యొక్క చిత్తానుసారంగా మనం పిలువబడ్డాం కాబట్టి ప్రతిదాన్ని కూడా ఆయన ఫుల్ఫిల్ చేసే విధంగా తీసుకెళ్తాడండి. అంతేకాకుండా అనేక మంది భక్తులు ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో కనపడతారు. 86 yearsకి ఆయన ఇష్మాయిల్ని కన్నాడు. ఆఫ్టర్ దట్ హీ ఆల్మోస్ట్ వెయిటెడ్ ఫర్ 13 years టు గెట్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బోర్ ఎ సన్ త్రూ సారా. అట్ ద ఏజ్ ఆఫ్ 99 హీ రిసీవ్డ్ ఎ వర్డ్. సో అంటే ఆల్మోస్ట్ 13 more years హీ వెయిటెడ్ ఫర్ ద ప్రామిస్ టు బీ ఫుల్ఫిల్డ్ ఇన్ హిస్ లైఫ్. సో ఆ విధంగా అంటే మన ఓన్ ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే మన ప్రామిస్ని కూడా డిలే చేసుకునే వాళ్ళంగా ఉంటాం. కొన్నిసార్లు మనము కొన్ని పొరపాట్ల వల్ల మనము దారి తప్పిపోయే వారంగా కూడా ఉంటాం. అంటే దేవుని చిత్తంలో లేనిది మనం చేసి అనేక కష్టాలను కొని తెచ్చుకునే వాళ్ళంగా కూడా ఉంటాం. అదేవిధంగా జోసెఫ్ జీవితంలో మనం చూసినట్లయితే జోసెఫ్ కూడా ఎంతో చిన్న వయసులో అంటే ఒక యవ్వన కాలంలో ఉన్నప్పుడే ఆయనకి దేవుడు ఒక గొప్ప కళలతోటి దర్శనాలతోటి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తామండి. సో మాట్లాడినప్పుడు తన యొక్క సూర్యుడు, చంద్రుడు, అంతేకాకుండా 11 నక్షత్రాలు కూడా నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్లుగా నాకు కనపడింది అని చెప్పేసి తన ఒక కళ్ళను కండము, అంతేకాకుండా తన తండ్రితోటి అతను షేర్ చేసుకోవటము, తన సిబ్లింగ్స్ తోటి షేర్ చేసుకోవటం అనేది మనం చూస్తాం. ఈ విధంగా షేర్ చేసుకున్న టైంలో సో ఒక జెలస్ అనేది వాళ్ళ యొక్క సిబ్లింగ్స్లో కలగడం, ఆ జోసెఫ్ని వేరే చోటకి అమ్మేసేయడం అవన్నీ జరుగుతుంది. జరిగినప్పటికీ కూడా అక్కడికి తీసుకెళ్ళినా కూడా యెహోవా తండ్రి ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి తను చేసిన ప్రతి పనిని కూడా ఆయన వర్ధిల్లింప చేశాడు. ప్రతి పనిలో కూడా ఆయన సఫలతను చూసే విధంగా చేశాడు. కానీ ఎప్పుడైతే ఆ పోతిఫర్ యొక్క భార్య విషయంగా తను జైల్లోకి వెళ్ళవలసి వచ్చిందో ఆ టైంలో కూడా అక్కడ కూడా గాడ్స్ డివైన్ ఫేవర్ ఆయన అనుభవించగలిగాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన అంటే ఆ వాగ్దానాన్ని చూస్తూనే, ఆ వాగ్దానాన్ని మెడిటేట్ చేస్తూనే, లేకుంటే ఆయన యొక్క ఆ దర్శనాన్ని గురించి, ఆ దర్శనం విషయంలో దాని యొక్క ఫుల్ఫిల్మెంట్ విషయంగా ఆయన నడుస్తున్నట్టుగా కనపడుతుంది. అంతేకాకుండా అక్కడ ఒక కప్ బేరర్స్ వీళ్ళు కళ్ళలో కన్నప్పుడు ఆ కళ్ళ భావం చెప్పిన వెంటనే అప్పుడు జోసెఫ్ వాళ్ళని అడిగేది ఏంటి అంటే ఆయన ఏమని అడుగుతాడంటే నువ్వు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళినాక, పానదాయకుడుగా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత నా గురించి చెప్పు, నా గురించి ఒక రికమెండేషన్ పంపించు, నా గురించి అంటే ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పినట్లుగా మనం చూస్తామండి. ఇన్ ద సేమ్ వే మనం కూడా మన లైఫ్లో అంటే మన ఓన్ రికమెండేషన్స్ లేకుంటే మనం వేరే వాళ్ళు చెప్తే ఈ పని జరిగిపోతుందేమో, ఈ మనుషుల ద్వారా జరిగిస్తే, ఈ మనుషుల ద్వారా చెప్తే ఈ కార్యం అయిపోతుందేమో. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, హయ్యర్ అథారిటీస్తో చెప్పిస్తే, లేకుంటే సీఈఓతో చెప్పిస్తే, లేకుంటే డైరెక్టర్తో చెప్పిస్తే, లేకుంటే ఇంకొకరితో చెప్పిస్తే, లేకుంటే సీనియర్ మేనేజర్స్తో చెప్పిస్తే నాకు ఈ పని అయిపోతుందేమో అంటే ఒక ఆలోచన, ఒక తలంపు ఉంటుందండి. సో ఆ విధంగా కూడా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ వే జోసెఫ్ హ్యాస్ ఆల్సో డన్ సమ్ థింగ్స్ ఇన్ హిస్ ఓన్ వే. అంటే ఆ విధంగా ప్రయత్నించాడు. కానీ 2 years తర్వాతే ఆ యొక్క కళను గురించి చెప్పాల్సిన అవసరము ఆ పానదాయకుడికి కలిగిందండి. అంటే ఆ 2 years ఆఫ్ వెయిటింగ్ టైము అక్కడ జోసెఫ్ జీవితంలో దేవుడు పెట్టాడు.
ఆ జోసెఫ్ జీవితంలో ఆ 2 ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ టైం వల్ల ఆయన ఏదైతే నేర్పించాలనుకున్నాడో, ఆ ప్రాసెస్ ద్వారా ఏదైతే ఆయన బయలుపరచాలనుకున్నాడో, ఏదైతే ఆయన తెలియచెప్పాలనుకున్నాడో, ఏదైతే ఆయనకు ఉన్నతమైన ప్రణాళిక ఉందో, దాని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆయనకి కొంత టైం తీసుకున్నాడు. సో, ఆ ప్రాసెస్‌లో జోసెఫ్ ఇంకా ఎన్నో విషయాలు దేవుని గురించి నేర్చుకున్నాడు. అంతేకాకుండా తన యొక్క లైఫ్ ప్రాసెస్‌లో దేవుడిని ట్రస్ట్ చేయడం నేర్చుకున్నాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనకి కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని కార్యాలు డిలే అవ్వచ్చు. కానీ మనకైతే ప్రామిస్ అయితే ఉంది. ఆ ప్రామిస్‌ని మనం చూద్దాము. ఈ ప్రాసెస్‌ని మనం నమ్ముదాము. సో, తప్పకుండా మనం దేవుని యొక్క అద్భుతాన్ని మన జీవితంలో పొందుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ మనకి న్యూ టెస్ట్‌మెంట్‌లో కూడా అనేక మంది బిడ్డలున్నారు. అనేక మంది విశ్వాసంతోటి దేవుని కొరకు కనిపెట్టిన వాళ్ళు, కనిపెట్టి విజయాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మనం కూడా దేవుని కొరకు కనిపెట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్‌ని పట్టుకుని ఎప్పుడైతే మనకి ఒక ప్రామిస్ వచ్చిందో ఆటోమేటిక్‌గా మనకి దేవుడు ఎంత ఆ ప్రామిస్‌ని ఫుల్‌ఫిల్ చేయాలని చూస్తూ ఉంటాడో, అదేవిధంగా నెగెటివ్ ఫోర్సెస్ కూడా అంతే విధంగా మనకి కార్యాలు జరగకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయి. మనకి అది ఫుల్‌ఫిల్ అవ్వకోకుండా డిలే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో, ఆ విధంగా మనం కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు అప్సెట్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు అసలు దేవుడిని వదిలిపెట్టేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి అసలు దేవుడు లేడు, లేకుంటే నా ప్రార్థన అసలు దేవుడు వింటున్నాడా, దేవుడు అనేవాడు ఉంటే నేను ఎంత కష్టంలో నుంచి వెళ్తుంటే నన్ను ఎందుకు వదిలిపెట్టేస్తాడు, ఇదివరకు అంతా చేశాడు కదా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, అంటే ఇదివరకు ఆలోచించిన దేవుడు నన్ను ఇప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పేసి రకరకాల ఆలోచనలు మనకి నెగిటివ్ తలంపులు సైతాన్ని పుట్టిస్తూ ఉంటాడండి. కానీ ఆ యొక్క తలంపుల్లో మనం ఆగిపోతే మనకు దేవుని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోలేము. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రామిస్ని మనం ఇన్హెరిట్ చేసుకోలేము. కాబట్టి మనము దేవుని మీద డౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ అని చెప్పిన దేవుడు. అండ్ నేను ఎప్పుడు కూడా విడువను ఎడబాయను అని చెప్పాడండి దేవుడు. కాబట్టి ప్రతి చోట కూడా ఆ వాక్యము ఎన్నోసార్లు రాయబడింది. సో, ప్రతి క్షణం మనం ఎప్పుడైతే డౌన్ అవుతూ ఉంటామో, మనం భయపడుతూ ఉంటామో, మనం ఎప్పుడైతే కలవరం చెందుతూ ఉంటామో, మనం కొన్నిసార్లు మన ఫీలింగ్స్లో మనం ఉంటాం. అంటే మన ఫీలింగ్స్లో మనం నడుస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం దేవుని యొక్క ప్రామిస్ని తీసుకుని దాని ప్రకారంగా నడవలేము. అటువంటి టైంలో మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద గాడ్, నాట్ బై అవర్ ఫీలింగ్స్ బట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద గాడ్స్ ప్రెజెన్స్ అండ్ వీ హ్యావ్ టు ఇన్హెరిట్ ద ప్రామిసెస్. ఈ వాక్యాన్ని నేను చెప్పాలి అని చెప్పేసి నాకు దేవుని ఇచ్చినట్టు ప్రేరేపణ బట్టి దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. తప్పకుండా ఈ వాక్యము అనేక మంది జీవితాలకు ఉపయోగపడుతుందని, అనేక జీవితాలని ప్రేరేపిస్తుందని, పైకి లేతుందని నమ్ముతూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్. మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన మా ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రము తండ్రి. మీరు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రము తండ్రి. ప్రత్యేకంగా తండ్రి మీరు తండ్రి మాతో మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. నీ ఆత్మకార్యము జరిగించి తండ్రి నేను మీరే మేలు చేసి మహిమ పొందండి. ఈ యొక్క ప్రామిస్ని తండ్రి నేను దాని యొక్క ఫ్రూట్ని బేర్ చేసే వరకు తండ్రి విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదలతో తండ్రి ప్రార్థనా జీవితం తండ్రి ముందుకు సాగడానికి సహాయం చేయమని ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేస్తూ దేవా. ప్రతి దినానికి నువ్వు చాలా దేవుడుగా ఉన్నావు కాబట్టి ప్రతి క్షణము నీ కృపలోని భద్రపరచబడుతూ ముందుకు నడుస్తున్నావు అనే విషయాన్ని గుర్తిరిగి నేను ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ముందుకు నడిచే జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి.